ఎస్, నెక్స్ట్ అంశంలోకి వెళ్తాం సార్. ఢిల్లీ ఎలక్షన్స్ గురించి మాట్లాడదాం. ఢిల్లీ ఎలక్షన్స్ ఊపందుకున్నాయి. సో ఒక వాతావరణం అంతా కూడా వేడెక్కుతోంది అక్కడ. అయితే బీజేపీ సీఎం క్యాండిడేట్ని అనౌన్స్ చేయడం ఒక అంశము, అనౌన్స్ చేయకపోవడం ఒక అంశము. రెండో అంశం ఏంటంటే ఇప్పుడు నుపూర్ శర్మ ఇష్యూ చాలా సీరియస్గానే చర్చలోకి వచ్చింది సోషల్ మీడియాలో. బేసికలీ నుపూర్ శర్మకు టికెట్ ఇస్తారు అని చెప్పేసి కొంత ప్రచారం నడిచింది, కానీ టికెట్ ఇవ్వలేదు. సో ఇదొక కీలకమైన అంశం. నుపూర్ శర్మకి టికెట్ ఇవ్వడము ఇవ్వకపోవడము అనే అంశానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ వ్యూహంలో ఏమైనా అపరిపక్వత ఉందా, లేకపోతే ఆ వ్యూహం సరైందేనా? మీ విశ్లేషణ ఏంటి? సాయి గారు, దీని గురించి నేను ఒక 2-3 ఛానల్స్లో డిబేట్లో కూడా వెళ్ళాను. నేను హిందీ ఛానల్స్, స్పెషల్లీ నార్త్ ఇండియా నుంచి ఛానల్స్ అనమాట. వాళ్ళకి ఢిల్లీ అంటే కొంచెం ఎక్కువ పట్టు మనకన్నా, బికాజ్ దే నో ద గ్రౌండ్ సిచ్యువేషన్. సో నేను కూడా దాని తర్వాత ఢిల్లీలో ఉన్న మా ఫ్రెండ్స్తో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే, ఎందుకు బీజేపీ సీఎం క్యాండిడేట్ని అనౌన్స్ చేయలేదు, దట్ ద రీజన్ బిహైండ్ ఇట్. ఫస్ట్ ఎలక్షన్, దీనికన్నా ముందు జరిగిన ఎలక్షన్లో 2015లో కేజ్రీవాల్ అటాక్ ద బీజేపీ క్యాండిడేట్. సీఎం క్యాండిడేట్ అని అనౌన్స్ చేయగానే అటాక్ చేస్తాడు. 2020 మనోజ్ తివారీ అనగానే అటాక్ చేశారు ఆయన మీద, లేనిపోయిన ఆరోపణలు తీసుకొచ్చారు. ఈసారి కూడా చూడండి, క్యాండిడేట్ అనౌన్స్ చేయకున్నా కానీ హీఈస్ అనౌన్సింగ్ ద బీజేపీ క్యాండిడేట్. ఈయన బీజేపీ క్యాండిడేట్ అని చెప్పేసి కేజ్రీవాల్ ఈజ్ అనౌన్సింగ్. హూ ఇస్ కేజ్రీవాల్ టు అనౌన్స్ బీజేపీ క్యాండిడేట్? బీజేపీ అనౌన్స్ చేస్తారు. ద ఐడియా ఇస్ దట్ కేజ్రీవాల్కి అటాక్ చేయడానికి టార్గెట్ని తీసేస్తున్నారు బీజేపీ, పక్కన పెట్టేస్తున్నారు. సో దట్ ఈస్ అ గుడ్ బ్యాటిల్ స్ట్రాటజీ. మీకు అపోనెంట్ లేనప్పుడు మీరు ఎవరు మోదీ గారిని అటాక్ చేస్తారా? చేయలేరు కదా. అప్పుడు అది డిఫరెంట్ బాల్ గేమ్ అయిపోతుంది. మోదీ గారి మీద ఆరోపణలు చేయలేరు కదా మీరు. సో దిస్ ఇస్ వాట్ ద బీజేపీ స్ట్రాటజీ ఇన్ ఢిల్లీ యాజ్ ఆఫ్ మై రీజనింగ్. నా రీజనింగ్ ప్రకారం సీఎం క్యాండిడేట్ ఏం అనౌన్స్ చేయక్కర్లేదు. ఛత్తీస్గఢ్లో చేయలేదు, మధ్యప్రదేశ్లో చేయలేదు, రాజస్థాన్లో చేయలేదు, హర్యానాలో కూడా చేయలేదు ఫస్ట్. సో డెఫినెట్లీ బీజేపీ క్యాన్ అనౌన్స్ ఇట్ క్యాండిడేట్ లేటర్. కానీ ఇప్పుడు ఎలక్షన్ ఫస్ట్ ఫైట్ చేయాలి. మోదీ గారు ఎందుకు యూఎస్ వెళ్ళట్లేదని చెప్పి చాలామంది పుకార్లు లేపారు. వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ మోదీ గారు ఈజ్ టోటలీ గోయింగ్ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ బీజేపీ క్యాంపెయిన్ ఇన్ ఢిల్లీ. ఆ స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్ ఫస్ట్ నేమ్ మోదీ గారిది. సో డెఫినెట్లీ ద ఎంటైర్ అటెన్షన్, ఎందుకంటే ఆయన ఉండేది అక్కడే. సో ఆయనకు ట్రావెలింగ్ ఎక్కువ ఉండదు, రోడ్ షోలు చేసుకోవచ్చు ఈజీగా. అండ్ ప్లస్ హీల్ కనెక్ట్ అప్ విత్ ద ఆడియన్స్ ఇన్ ఢిల్లీ. ఎందుకంటే 40% మంది ఢిల్లీలో ఉన్న పాపులేషన్లో మిడిల్ క్లాస్ 40 to 45%. దాంట్లో చాలామంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. చాలామంది రిటైర్ అక్కడే ఉండిపోతారు ఢిల్లీలోనే. దాని తర్వాత యూ హ్యావ్ జాట్స్ అండ్ యూ హ్యావ్ పూర్వాంచల్, అక్కడి నుంచి వచ్చారు చాలామంది ఉన్నారు. సౌత్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు చాలా ఉన్నారు. మిగతా స్టేట్స్ నుంచి వచ్చిన చాలామంది ఉన్నారు ఢిల్లీ. ఢిల్లీ ఈజ్ అగైన్ లైక్ ముంబై లాగా. చాలామంది గురుగ్రామ్లో పనిచేస్తారు, కొంతమంది నోయిడాలో పనిచేస్తారు, కానీ ఉండేది ఢిల్లీలో ఉంటారు. ఈ ఢిల్లీ అనేది నౌ ఇట్ ఇస్ బికమ్ ఎ కీ ఫ్యాక్టర్. ఇవాళ న్యూస్ వచ్చింది సాయి గారు, యాజ్ వీఆర్ రికార్డింగ్ దిస్ ప్రోగ్రామ్, మనీష్ సిసోడియా has shifted his constituency. ఎందుకు సార్ అసలు? అవును, ఎందుకు? ఎనీ పొలిటికల్ గై విల్ టెల్ యూ ఎందుకు కాన్స్టిట్యున్సీ షిఫ్ట్ చేస్తారు మీరు? గెలవడం కష్టంగా ఉంది. ఎస్, ఎందుకంటే లాస్ట్ 2 elections 2015 and 2020లో కేజ్రీవాల్ వాజ్ ఫైటింగ్ ఆన్ ఫ్రీబీస్. నేను ఫ్రీబీ ఇస్తున్నాను, నేను అది ఇస్తున్నాను, ఇది ఇస్తున్నాను. ఈసారి ఆయనకి ఫ్రీబీ ఇవ్వడానికి ఏం లేదు, ఇక అయిపోయిందండి. బీజేపీ అనౌన్స్ చేస్తున్నారు ఫ్రీబీ. బీజేపీ ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ అనౌన్స్ చేశారు, మేము బీజేపీ 21,000 rupees ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇస్తాం, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. ప్రెగ్నెంట్ ఉమెన్, ఎస్పెషలీ లోవర్ లెవెల్, నేను చెప్తాను లోవర్ ఫైనాన్షియలీ వెరీ వీక్ పీపుల్, వాళ్ళకి ఇవ్వాల్సిందే. దే షుడ్ బి గివెన్ ఇట్. అది మన దగ్గర వైట్ రేషన్ కార్డ్ అంటాం మనం, బిలో ద పావర్టీ లైన్. అట్లాంటి ఢిల్లీలో కూడా ఇవ్వాలి. అది కాకుండా 2,100 rupees మహిళలకి ఇస్తామని చెప్పి సేమ్ స్కీమ్ మహారాష్ట్రలో అనౌన్స్ చేశారు ఎలక్షన్ ముందు. మీకు గుర్తుంటుంది సాయి గారు. పోయిన వారంలో టైమ్స్లో అనుకుంటా జేవి శ్రీరామ్ గారు సర్వే చేస్తున్నప్పుడు 2 ఆప్షన్స్ ఇచ్చారు. సర్వేలో కేజ్రీవాల్ది సబ్సిడీ ప్రోగ్రామ్కి పెట్టినప్పుడు బీజేపీ కేజ్రీవాల్కి 10 నుంచి 12% డిఫరెన్స్ ఉండే. కానీ ఇఫ్ బీజేపీ అనౌన్సెస్ సిమిలర్ స్కీమ్, దట్ ఈస్ 2,000 రూపాయలు అనౌన్స్ చేస్తే ఆ గ్యాప్ క్లోజప్ అయిపోతుంది. దట్ ఈస్ గోయింగ్ టు బి మేజర్ థింగ్. సో బీజేపీ ఇప్పుడు అనౌన్స్ చేసిన సబ్సిడీ, ఇవాళ అనౌన్స్ చేసిన సబ్సిడీ స్కీమ్లో ప్లస్ మహిళలు కాకుండా స్టూడెంట్స్కి, ఎల్డర్లీ సిటిజన్స్ కూడా బస్ రైడ్ ఫ్రీ ఇస్తా అంటున్నారు. సో దాట్ అగైన్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ద రూల్స్, బికాస్ కేజ్రీవాల్ గేమే వీళ్ళు ఆడుతున్నారు. ఇప్పుడు చాలామంది బీజేపీని క్రిటిసైజ్ చేస్తున్నారు. నేను కూడా ఓవరాల్ చూస్తే క్రిటిసైజ్ చేస్తాను, మీరు కూడా ఎందుకంటే ఫ్రీ వీలు ఇస్తున్నారని. కానీ ఢిల్లీలో చేయాల్సింది, ఎందుకంటే కేజ్రీవాల్ ఇస్తున్నారు. పబ్లిక్ ఏమంటారు అక్కడ వెళ్తే, కేజ్రీవాల్ ఇస్తున్నాడు మీరు కూడా ఇవ్వచ్చు కదా. చాలా హ్యూజ్ ఇంపాక్ట్ చేయబోతున్నాయి. ఎందుకంటే నాకు తెలిసిన మటుకు ఈవెన్ చాలామంది వెల్ టు డూ ఫ్యామిలీస్ కూడా ఈ 300 యూనిట్ల కోసం కేజ్రీవాల్ ఓటేస్తారు. చాలా బాధ అనిపిస్తుంది. కరెక్ట్. మీరు ఆలోచించండి, మీకేం పోయి యూ కెన్ ప్లే ద ఎలక్ట్రిసిటీ బిల్స్, మనం అందరు కడుతున్నాం కదా బిల్స్, మనకేం 10% ఫ్రీ డిస్కౌంట్ ఇవ్వట్లేదు. కానీ అక్కడ ఢిల్లీలో కల్చర్ వచ్చేస్తుంది, ఒకసారి ఫ్రీ ఇచ్చినప్పుడు ఫ్రీ 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 అని నడుస్తుంది ఉంటుంది. సో
సో బీజేపీ ఈజ్ ఆల్సో జంప్డ్ ఇన్. అందరూ వీ కెన్ ఆల్ క్రిటిసైజ్ బీజేపీ ఆల్సో. మీరు మోదీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, ఈ రేవడీ కల్చర్ ఆపాలి, మళ్ళీ మీరు అది ఎందుకు చేస్తున్నారని చెప్పేసి. మహారాష్ట్రలో చేశారు ఎందుకు? కాంగ్రెస్ ప్రామిస్ చేశారు. అక్కడ కూడా కాంగ్రెస్ 3,000 ప్రామిస్ చేస్తే బీజేపీ 2,000 రూపాయలు ఇచ్చారు. కానీ ఇంక్రీజ్ చేస్తున్నారు 2,600కి ఆఫ్టర్ ఎలక్షన్. చేస్తారో లేదో చూడాలి. కానీ మహారాష్ట్రకి అడ్వాంటేజ్ ఏంటంటే సాయి గారు, మహారాష్ట్ర స్టేట్ జిఎస్డిపి ఈజ్ హ్యూజ్. ఇప్పుడు కూడా అన్ని సబ్సిడీలు కలిపితే మహారాష్ట్రలో ఇప్పుడు ఇచ్చి లాడ్లీ లడ్కీ స్కీమ్లు అన్నీ పెడితే కూడా 17% స్టేట్ జిఎస్డిపి వస్తుంది. కరెక్ట్. 17%. కానీ మిగతా స్టేట్లో చూడండి 100% కానీ ఎక్కువ వెళ్ళిపోతుంది. ఒకసారి డబ్బులే లేవు. ఇక్కడ చూస్తున్నాం, మనం అప్పులు తీసుకొని నడిపించుకుంటున్నాం తెలంగాణలో. అవును. సో దట్ ఇస్ అక్కడ ఒక సబ్సిడీ మీద ఒక సబ్సిడీ. కానీ మీరు చెప్పిన మాట కరెక్టే, ఎక్కడో ఈ సబ్సిడీ ఆపాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు ఒక దగ్గర అంటే దీనికి ఒక ఫుల్ స్టాప్ రావాలంటే కూడా అంటే కష్టమే, కానీ చేయాలి. అది మ్యాన్ ఈటింగ్ టైగర్ సాయి గారు, ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత అంతే, ఇంకా అంత సంగతి, మీరేం చేయలేరు దాన్ని. సో బీజేపీ కూడా ఇప్పుడు ఏం చేస్తారు. సో కానీ బీజేపీకి ఇప్పుడు మెయిన్ ప్రాబ్లమ్ అండ్ అడ్వాంటేజ్ రెండు ఉన్నాయి సాయి గారు. ఒకటి మిడిల్ క్లాస్ ఇస్ బీజేపీస్ మెయిన్ స్టే. అసెంబ్లీ ఎలక్షన్ వచ్చేటప్పుడు ఒకటి ఓటేస్తున్నారు, లోక్సభకు వచ్చేప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్గా ఓటేస్తున్నారు. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ని కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు డెఫినెట్లీ కేజ్రీవాల్ ఇప్పుడు భయపడుతున్నారు. ఎందుకంటే మనీష్ సిసోడియా కాన్స్టిట్యున్సీ మార్చడం, కేజ్రీవాల్ మైట్ కాంటెస్ట్ సెకండ్ కాన్స్టిట్యున్సీ అంటున్నారు. ఇప్పుడు అది కూడా చూడాలి మనం నామినేషన్ ఫైల్ చేసే ముందు, వెదర్ ఈజ్ గోయింగ్ టు కాంటెస్ట్ సెకండ్ కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే ఈసారి సిఏజీ రిపోర్ట్ని ఆయన దాచిపెట్టారని చెప్పి నిన్న ఢిల్లీ హైకోర్టు చాలా స్ట్రాంగ్ రిమార్క్స్ ఇచ్చారు. సిఏజీ రిపోర్ట్ గవర్నమెంట్ దగ్గర వచ్చి గవర్నమెంట్ అసెంబ్లీకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఆ రిపోర్ట్లో లిక్కర్ స్కామ్ గురించి ఉంది సాయి గారు. మన అందరు మాట్లాడుతున్న లిక్కర్ స్కామ్ అక్కడ ఉంది. 2,000 కోట్లది లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి సిఏజీ రిపోర్ట్ వస్తుంది. యూజువలీ ఆడిట్ ఎట్లా జరుగుతుంది సాయి, ఫస్ట్ లోకల్ ఆడిట్ అవును గవర్నమెంట్లో, దాని తర్వాత ఆడిటర్ జనరల్ ఉంటారు స్టేట్కి, దాని తర్వాత వాళ్ళు రెడ్ ఫ్లాగ్స్ రైజ్ చేస్తారు, దాన్ని బట్టి సిఏజీ ఆడిట్ చేస్తారు. అండ్ సిఏజీ విల్ గివ్ దర్ అబ్జర్వేషన్స్ అండ్ ఆస్క్ ఫర్ క్లారిఫికేషన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. చూడు బాబు, ఇది నువ్వు తప్పులు చేసావు, మీకు ఏమైనా చెప్పాలనుందా అని చెప్పేసి. దెన్ ద స్టేట్ గవర్నమెంట్ కెన్ ఆన్సర్. కానీ ఈ రిపోర్ట్ దాచిపెట్టాడు కేజ్రీవాల్. సిఏజీ రిపోర్ట్ అసెంబ్లీలో సబ్మిట్ చేస్తే అందరు మెంబర్స్ చేతిలో వచ్చేస్తుంది, కాపీ తీసుకొని వీళ్ళు గల్లీ తిరుగుతారు బీజేపీ వాళ్ళు ఢిల్లీలో. ఇది ప్రాబ్లం అనమాట. సో కేజ్రీవాల్ దిస్ టైం డిసడ్వాంటేజ్. మీరు చూసుంటారు, ఆయన బాడీ లాంగ్వేజ్ చూడండి. ఆయన స్కీముల గురించి మాట్లాడలేదు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ని అటాక్ చేస్తున్నారు, అటువైపు బీజేపీని అటాక్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ కేజ్రీవాల్కి ఒక భయం ఉంది. ఇంకోటి మూడోది, మన ఓవైసీ గారు కూడా దిగారు అక్కడ వెళ్ళి. ఇప్పుడు మీ అసంప్షన్ ప్రకారం, మీకున్న సమాచారం ప్రకారం ఎవరికి ఎడ్జ్ ఎక్కువ ఉంది? ఇవాళ జరిగిన అనౌన్స్మెంట్ తర్వాత సాయి గారు, బీజేపీ అనౌన్స్మెంట్ తర్వాత ఐ థింక్ ఇట్ విల్ బి 50-50 కేస్. మోదీ గారు దిగిన తర్వాత ఏం మారుతుందో చూడాల్సింది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పే ప్యానల్ అనౌన్స్ చేశారు, అది పెద్ద ఇది. దాని తర్వాత ఈ బస్ రైడ్స్ ఫ్రీ అనౌన్స్ చేశారు. ఇప్పుడు 2,100 రూపీస్ అనౌన్స్ చేశారు. ప్రెగ్నెంట్ లేడీస్కి 21,000 రూపాయలు ఇస్తా అంటున్నారు. ఈ స్కీములు అన్నీ చూస్తే కేజ్రీవాల్ ఇప్పుడు ఏం చేస్తారు? కేజ్రీవాల్ చెప్పలేరు కదా, నేను 6,000 రూపాయలు ఇస్తాను చెప్పలేరు, ఆల్రెడీ ఇస్తున్నాడు. సో దాన్ని ఆపలేదు కేజ్రీవాల్ గారు. ఏం చేస్తారు ఇప్పుడు? సరే మేము 2,600 ఇస్తాం, 3,000 ఇస్తాం, 3,200 ఇస్తాం అని చెప్పి నంబర్లు చేంజ్ చేస్తూ పోతారు. సో ఇట్ ఈస్ ద కాంపిటీషన్ ఆఫ్ ఫ్రీబీ వర్సెస్ ఫ్రీబీ. అన్నిటికంటే ఇంపార్టెంట్ మనం మర్చిపోతారు, 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి సాయి గారు దీంట్లో. మీరు అడిగిన ప్రశ్నకి బీజేపీ ఎట్లా పర్ఫామ్ చేయబోతున్నా, బీజేపీ చేతిలో లేదని. కాంగ్రెస్ ఎట్లా పర్ఫామ్ చేస్తుందని. రాహుల్ గాంధీ చూడండి, ఒక్కటే ర్యాలీ అడ్రస్ చేసి కథం చుప్చాప్ అయిపోయాడు. యాంటీ నేషనల్ ట్రైటర్ అని చెప్పిన అజయ్ మాకన్ మాట్లాడలేదు. ఇప్పుడు అవును చెప్పేశారు సైలెంట్ ఉండమని చెప్పేసి. ఎందుకంటే కాంగ్రెస్ ఎన్ని ఓట్లు తీసుకెళ్ళిపోతుందో, కాంగ్రెస్కు ఉన్న 6%, 5%, 6% ఓటు 10-11 అయితే అది బీజేపీకి బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఇదంతా మైనారిటీ ఓట్స్, మోస్ట్లీ ముస్లిం ఓట్స్. ఇంకోటి మన ఓవైసీ గారు కూడా దిగారు అక్కడ వెళ్ళి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.